చాలా మంది వచ్చేసారు. సో we thank the Lord for this another new day and the second day of the conference, and hope all had a solid sleep yesterday. అందరికి మంచి నిద్ర వచ్చిందా? నేనైతే బాగా నిద్రపోయాను. నాకే తెలియదు నేను ఎట్లా నిద్రపోయానని. But truly we thank the Lord for adding one more day in our lives. చాలా మంది ఈ రోజుని చూడని వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఆయన ఒక రెక్కల కింద సురక్షితంగా పెట్టి మన ఈ కాన్ఫరెన్స్ లో ఎంజాయ్ చేయడానికి మనల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. మనము మార్నింగ్ వర్షిప్ మెసేజ్ విన్నాము. సో ఇప్పుడు వర్షిప్ పాట తర్వాత మన పిల్లలు థీమ్ సాంగ్ పాడతారు. ఫస్ట్ మన ఆరాధన. So we will all sing, stand up and worship our Lord Jesus Christ, who has done great and mighty things in our life. We are all here because of His grace. So we thank the Lord, we worship Him, we adore His name, we glorify His name, we exalt His name, because He is the only one who is worthy of all praises, glory, honor and adoration. I request everyone to stand up as we worship the Lord. Request Zoya and Percy to join along with me in singing. Song number 10. మేము పాడేది కాదు, మీరందరూ పాడాలి. ఎంత అంటే మీలో దేవుడి యొక్క సంతోషం ఎంత ఉందో తెలుస్తుంది కదా. ఒకవేళ నేను పిల్లలు చెప్పేదలే, మన హృదయంలో ఆ సంతోషం లేకపోతే మనము పాడలేము. ఏదైతే ఉందో అదన్నీ మర్చిపోండి, దేవునికి అప్పగించండి. ఈ సమయాన్ని మాత్రము యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిద్దాం.
సెటిల్ అవ్వాలి. ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ ఫాలో చేయండి సరేనా. మీరు ఇంతవరకు చేసిన మంచి కోఆపరేషన్ బట్టి మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. తర్వాత కొంచెం స్పీకర్స్ ఆంటీస్ అందరూ ప్లీజ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీరు మాకు కొంచెం హెల్ప్ చేయాలి. మీరు హెల్ప్ చేస్తేనే ప్రోగ్రామ్ మనం టైంకి మనం ముగించుకోగలుగుతాం సరేనా. తర్వాత టైం అయిపోతుంది, ఒక 5 minutes ముందు నేను లేచి నిల్చుంటా వెనకాల. అప్పుడు మీరు కొంచెం మీ స్పీచ్ని కొంచెం మీరు ట్రై చేయండి, అంటే తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి. తర్వాత ఇంకా మీరు అలానే చేశారంటే నేను మధ్యలో నిల్చుంటా, లాస్ట్ ముందుకు వచ్చేస్తాను సరేనా. ఇది కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను ఈరోజు, ఏమనుకోవద్దండి సరేనా. ఎవరెవరు ఇవాళ ఏ సెషన్స్ షేర్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్గా టైంకి మనం ముగించుకోగలుగుతాము. అందరూ చాలా మంది అలసిపోతున్నారు. నిన్న చాలా ప్రెషర్ పడిపోయింది అందరి మీద సరేనా. నిన్న ఫస్ట్ డే కాబట్టి ఓకే సరేనా. ఇవాళ సెకండ్ డే కాబట్టి కొంచెం మనము షెడ్యూల్ని కరెక్ట్గా ఫాలో అవడానికి ట్రై చేద్దాము సరేనా. ఓకే. తర్వాత చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, మీ పిల్లలు మీరు లేకుండా ఉంటే పర్వాలేదు. మీరు లేకుండా పిల్లలు ఉండలేరంటే పక్కన డామెటరీలో వాళ్ళకి జస్ట్ చిన్న గ్యాదరింగ్ ఉన్నది, పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బ్ అయిపోతున్నారు అందరూ. ప్లీజ్ దయచేసి తల్లులు కొంచెం మాకు సహాయం చేయాల్సిందిగా ఉన్నది. ఓకే. మీ పిల్లలు వెళ్ళట్లేదు అంటే మీ తల్లులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడడానికి ఒక 5 questions మనం స్టార్ట్ చేసుకున్నాము. రత్నానికి ఓవర్ టు యు. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. సలోమి చాలా నైస్గా చెప్పింది. థ్యాంక్ యూ సలోమి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రాత్రి బాగా నిద్రపోయారు అనుకుంటున్నాను. మేబీ కొత్త ప్లేస్, ట్రావెల్ చేసి వచ్చారు, కొత్త ప్లేస్, నిద్రపోవడం కూడా కష్టమే. అయినప్పటికీ కూడా వాక్యాన్ని వినడానికి మీరు ఎంతో శ్రద్ధగా వస్తా ఉన్నారు. అయితే నిన్న మరి ట్రావెల్ చేసి వచ్చి ఫ్రంట్ రోలో చాలా మంది నిద్రపోతా ఉన్నారు. వాళ్ళని ఎలా లేపాలో నాకు అర్థం కాలేదు. బట్ ఈ రోజు కూడా అదే పరిస్థితి. కానీ మరి బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ టీచర్. నా క్లాస్లో ఎవరు నిద్రపోయినా నేను ఊరుకునేది ఉండదు. మరి అలా చేయడం కుదరదు ఇక్కడ. కానీ అప్పుడప్పుడు నాలో టీచర్ బయటకు వస్తే మీరేమి అనుకోవద్దు. మీరు నిద్రపోవద్దు, మీ పక్కన వాళ్ళని నిద్రపోనివ్వద్దు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా పక్కన వాళ్ళు కళ్ళు మోస్తున్నారా అనుకుంటే కనుక కొంచెం వాళ్ళని ట్యాప్ చేయండి, ఈ లోకంలోకి తీసుకురండి. వాళ్ళని ఆ యొక్క స్వప్నాల్లోనికి వెళ్లకుండా ఈ లోకంలోనికి వాళ్ళని తీసుకురావాలని నేను మనవి చేస్తా ఉన్నాను. సో మీ ఆర్గనైజర్స్ని, ముఖ్యంగా 2 లేడీస్, వెరీ డైనమిక్ లేడీస్, వాళ్ళ డైనమిజం చూస్తూ ఉంటే కనుక చాలా కంటేజియస్గా ఉన్నది. వి అప్రిషియేట్ యూ. నిన్న సాయంత్రం నేను రాత్రి రేచల్ వాళ్ళ బాబుని చూసి, అమ్మ మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు అని అన్నాను అనమాట. అంటే బాబు అన్నాడు, మా సపోర్ట్ ఏముంది అంటే మమ్మీ అన్ని ప్రార్థన చేసి ప్రేయర్తో జయించేస్తుంది అని అన్నాడు అనమాట. సో రియల్లీ అంటే చిల్డ్రన్ దగ్గర నుంచి అలాంటి టెస్టిమనీ అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. I really appreciate Rachel for the testimony she has. అంటే గ్రోన్ అప్ చిల్డ్రన్, చిన్న చిల్డ్రన్ కూడా కాదు, అలాంటి అడల్ట్ చిల్డ్రన్ దగ్గర నుంచి అంత చక్కటి సాక్ష్యం ఇంటిలో ఉండటం అనేది అంత సులువు కాదు.
కానీ ఆ రకంగా రేచల్కి దేవుడు అంత చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి తనకి సాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు. దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకొని మనల్ని మనం సిద్ధపరచుకుందాము. మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే దేవుని మాటలు వినబడతాయి. అవి వినట్లేదంటే కనుక మనల్ని సిద్ధపరచుకోలేదని అర్థం. కాబట్టి మనం అడుగుదాం దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో, దేవా నాతో మాట్లాడు అని చిన్న ప్రార్థన హృదయంలో చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి ఉన్నాం తండ్రి. దేవా, వేరే వేరే ప్లేసెస్ నుంచి, లాంగ్ డిస్టెన్సెస్ నుంచి మీరు బిడ్డల్ని తీసుకొని వచ్చారు. వారి ఆసక్తిని బట్టి మీకు వందనాలు. అంతేకాకుండా ప్రభువా, మరి రాత్రి నిద్రలేమితనం ఉండవచ్చు, అయినప్పటికీ కూడా మీ పాదాల చెంతకు వచ్చాం, మేము వినటానికి వచ్చాం. ప్రభువా, మాకు మీరే మెలకువనివ్వండి, మెలకువగా ఉండి వినడానికి మీరు సహాయం చేయండి. ప్రతి విధమైన డిస్ట్రాక్షన్స్ని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బంధిస్తూ, ప్రభా మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం, మీ మాటలకు అప్పగించుకుంటున్నాం. మాతో మాట్లాడండి నాయన, మాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సో నేను వాక్యం తెలిసిన పెద్దవారి మధ్య నిలబడ్డానని నాకు తెలుసు. నేను వాళ్ళకంటే ఏమాత్రము శ్రేష్టమైన దాన్ని కాదు. అయినప్పటికీ కూడా దేవుని కృప, మీ నమ్మకం, ఈ రకంగా మేము ముందు నిలబడటానికి దేవుడు ఇచ్చిన కృప. నిన్న మనం ఎస్తేరు గ్రంథాన్ని లిటిల్ ఇంట్రొడక్షన్ అనేది చూసాము. ఇంట్రొడక్షన్ లో కొంచెంగా ఈరోజు నిన్న ఎక్కువగా చెప్పలేదు కాబట్టి ఈరోజు ఇంకొంచెం చెప్పాలనుకున్నాను. ఈ ఎస్తేరు గ్రంథానికి మనం పితరుల చరిత్రలోనికి వెళ్ళాలి అని అంటే కనుక కొంచెం తెలియాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగాన్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు. తర్వాత స్వతంత్ర దేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం వాళ్ళని న్యాయాధిపతులు నడిపించారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక సమూయేలు ప్రవక్త టైంలో వాళ్ళు రాజు కావాలని అడిగారు. అప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. రాజు కావాలని అడుగుతున్నారు, ఏంటి వీళ్ళు అని అంటే దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు నువ్వు బాధపడబాకు, వాళ్ళు నిన్ను వద్దనలేదు, నన్ను వద్దన్నారు వాళ్ళు రాజుగా. సో దేవుని జనులకి రాజు ఎవరంటే దేవుడే. కానీ చుట్టూ ఉన్న రాజ్యాలకి రాజు ఉండటం చూసి వాళ్ళు ఏమన్నారంటే, మాకు కూడా వాళ్ళకిలాగా ఒక రాజు కావాలన్నారు. సో మొట్టమొదట రాజు మనకు తెలుసు సౌలు అనేది, తర్వాత దావీదు, తర్వాత సలోమోను మహారాజు. ఈ రకంగా ఇశ్రాయేలు యునైటెడ్ కింగ్డమ్ గా ఉండింది ఈ ముగ్గురు రాజుల క్రింద మనం చూసినప్పుడు. కానీ మరి సలోమోను తర్వాత కొడుకు వచ్చాడు. అప్పుడు రెహాబోము అనే సైన్యాధిపతి, యెరోబోము, వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయాయి అన్నమాట. నార్దర్న్ కింగ్డమ్ అండ్ సదర్న్ కింగ్డమ్ అంటారు. 10 గోత్రాలు నార్దర్న్ కింగ్డమ్. ఉత్తర దిక్కున మనం చూస్తాము, దక్షిణ దిక్కున సదర్న్ కింగ్డమ్ గా 2 గోత్రాలు మాత్రమే ఉంటాయి. ఈ రకంగా మనం చూస్తా ఉన్నప్పుడు ఈ 2 రాజ్యాలుగా ఏర్పడి డివైడ్ అయిపోయిన ఈ కింగ్డమ్ ని రాజులు వెళ్తా ఉన్నారు. అందులో చాలా మంది వికెడ్ కింగ్స్ ఉన్నారు, చాలా మంది దైవభక్తి కలిగిన కింగ్స్ కూడా ఉన్నారు. టైమ్ అండ్ అగైన్ దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళని తన వైపు తిప్పుకోవాలని చూశాడు. యెషయా గ్రంథంలో అయితే మనకి కనబడుతుంది. ఏమని అంటాడంటే, యెషయా ద్వారా దేవుడు ఏం చెప్తాడంటే, ఈ దేశ ఆచారాల చొప్పున, ఈ దేశ సంస్కృతి చొప్పున మీరు నడుచుకుంటున్నారు. మీరు ఆ మాట చూస్తే గనక యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనకి కనబడుతుంది అన్నమాట. ఆ మాట దేవుడు తన ప్రజలను గురించి విమోచించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చిన తన ప్రజలను గురించి దేవుడు ఏం మాట్లాడాడు? ప్రవక్త ద్వారా, దేవునికి చెందిన వాళ్ళు. మోషే ద్వారా ఏం చెప్పాడు అంటే, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఏమన్నాడంటే, మీరు వదిలి వచ్చిన ఐగుప్తు సంస్కృతి మీది కాదు, మీరు వెళ్ళబోతున్న కనాను సంస్కృతి మీది కాదు, మీ సంస్కృతి నా సంస్కృతి. ఆ దేశ ఆచారాల నుంచి వచ్చేసరే అవి వాటిలో మీరు ఉండొద్దు. వెళ్ళబోతున్న కనాను దేశ ఆచారాల చొప్పున కూడా మీరు ఉండవద్దు. మీరు నాకు చెందిన వాళ్ళు,
నా ప్రజలు, నేను మీ దేవుడిని కాబట్టి మీ సంస్కృతి, మీ ఆచారాలు ఎలా ఉండాలంటే నాకు చెందినవిగా ఉండాలి అని ఎంతో స్పష్టంగా మోషే ద్వారా చెప్పినట్టుగా మనకి కనబడతా ఉంటది. అది యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూస్తే గనక చదువుతారండి. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారంతో. థ్యాంక్ యూ. దేవుడు తీసుకొచ్చిన ఈ ప్రజలు, వీళ్ళ సాంప్రదాయాలేంటి, వీళ్ళ ఆచారాలేంటి, వీళ్ళ సహవాసం ఏంటి అనేది చూస్తే కనుక దేవుడు ఏమన్నాడంటే, మీరు అలా వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ సహవాసం, వాళ్ళ ఫెలోషిప్. క్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మాట్లాడినప్పుడు కొండ మీద ప్రసంగంలో కూడా ఏమన్నాడంటే, మీరు వారి వలె ఉండవద్దు, శాస్త్ర వలెను పరిసయ్యుల వలె ఉండవద్దు, లేదా అన్యుల వలె ఉండవద్దు, నామినల్ క్రిస్టియన్స్ లాగా ఉండవద్దు, నాన్ క్రిస్టియన్స్ లాగా ఉండవద్దు అని చెప్పాడు అనమాట. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. యు ఆర్ చోజన్, యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. అక్క రాత్రి మనతో మాట్లాడుతూ అన్నారనమాట, మనము దేవుని సొత్తు, దేవుని ప్రజలము, రాజులైన యాజక ఏర్పరచబడిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళ సంస్కృతి, వీళ్ళ సహవాసం. అందుకే శిష్యుల కోసం యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తాడంటే, వీళ్ళని లోకంలో నుంచి తీసుకెళ్లిపోమని నేను చేయటం లేదు ప్రార్థన, కానీ వీళ్ళని లోకంలో ఉంటుండగానే లోకానికి వేరుగా వీళ్ళు ఉండాలని వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. శిష్యులు దేవునికి చెందిన వాళ్ళు, దేవుని ప్రజలు, దే ఆర్ డిఫరెంట్, దే షుడ్ బి డిఫరెంట్. ఎందుకంటే దేవునికి చెందిన వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో మనకి ఆ రకంగా ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా ఏర్పడి దేవునికి ఎంతో సంతాపం కలుగజేశారు, ఎంతో సిగ్గుని అవమానం తీసుకుని వచ్చారు. ఇంకా దేవుడు పదే పదే చెప్పాడు, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. ఒకవేళ మీరు గనక మితిమీరి గనక మీరు మీ యొక్క అలవాట్లకి, సాంప్రదాయాలకి, మీ ఇష్టానుసారంగా మీరు జీవించడానికి ఇష్టపడితే నేను మిమ్మల్ని చెరలోనికి పంపిస్తాను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకి చెప్పకుండా ఏమీ చేయడు, పదే పదే చెప్పాడు అనమాట. అయినా సరే వాళ్ళు వినలేదు. మాట విననల్లని ప్రజలు, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అనమాట వాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి చెరలోనికి పంపించాడు. ఆ చెర ఫేజ్ గా వెళ్లారనమాట. మొట్టమొదట నార్దర్న్ కింగ్డమ్ వెళ్ళిపోయింది, అసిరియల చెరలోనికి వెళ్ళిపోయింది. ఎస్సీరియన్ కింగ్డమ్ ఎంపైర్ వాళ్ళు వచ్చి మొదట ఆ 10 గోత్రాలని తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళని ఇంకెన్నడూ మీరు రాజ్యంగా ఏర్పడరు అని అన్నాడు. మీరు వ్యక్తులుగా ఉండొచ్చు, బట్ మీ నేషనల్ ఐడెంటిటీని నేను తీసేస్తానన్నాడు. ఆ 10 గోత్రాలు ఎస్సీరియన్ చెరలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాము. తర్వాత ఆ యూదా అన్న పాఠం నేర్చుకుంటుందేమో అని టైం అండ్ అగైన్ యూదా సామ్రాజ్యానికి దేవుడు ప్రవక్తలను పంపాడు. ప్రవక్తల్ని చంపిన వైనం అన్నమాట. ప్రవక్తల మాట వినని వైనం, దేవుణ్ణి ధిక్కరించిన వైనం. అందుకనే బబులోని సామ్రాజ్యం. హబక్కూకు అడుగుతాడు, దేవా ఎందుకు 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 ఈ అన్యాయం, ఎందుకు నువ్వు ఓర్చుకుంటున్నావు, నువ్వు పాపాన్ని చూడలేవు కదా, ఎందుకు పాపాన్ని చూస్తున్నావు నువ్వు అని ప్రశ్నించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను ఆ క్రూర మృగాన్ని నేను పంపిస్తున్నాను బబులోని అనగానే, అది ఎలా సాధ్యం దేవా, మాకంటే తక్కువ నీతిమంతుల చేత మేము ఎక్కువ నీతిమంతులమైన మమ్మల్ని నువ్వు ఎలా శిక్షిస్తావు అని అంటే గనక, అదే దేవుడు చెప్పాడు, శిక్షిస్తాను గాని వాళ్ళని నేను వదిలిపెట్టను, బబులోని నేను వదిలిపెట్టను అని. బబులోని ఏం చేయబోతాడో కూడా దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ రకంగా ఆ 2 తెగలు కూడా మరి 2 ట్రైబ్స్ బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. అలాగా 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత దానియేలు తన జ్ఞాపకం వస్తుంది అనమాట.
చెర నుంచి 70 సంవత్సరాల తర్వాత దేవుడు వెనక్కి తీసుకొస్తాడు అనే వాగ్దానం జ్ఞాపకం వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, అన్ని రాజుల్లో ఒక రాజుని, అప్పుడు బబులోను కూలగొట్టడానికి మరి పర్షియన్ కింగ్డమ్ వచ్చిందనమాట. 3 కింగ్డమ్స్, 3 ఎంపైర్స్ మనం చూస్తాం. అషీరియన్ ఎంపైర్, బబులోనియన్ ఎంపైర్ అండ్ ది పర్షియన్ కింగ్డమ్ వచ్చింది. ఓవర్ నైట్, రాత్రికి రాత్రే బబులోన్ సామ్రాజ్యం కూలిపోయినట్టుగా మనం చూస్తామన్నమాట. ఆ పరిస్థితుల్లో అందులో కోరేషు రాజు, ఆ రాజుని గురించి దేవుడు ఏమన్నాడంటే నా సేవకుడు ఏం చేశాడు అని అంటే గనక, మరి మీరు వెళ్ళి దేవాలయాన్ని కట్టుకోండి అని అన్నాడు. ఆ రకంగా చెర నుంచి 70 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చారు వీళ్ళు. ఎవరి నాయకత్వంలో అంటే జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో వచ్చారనమాట వీళ్ళు. ఈ నాయకత్వంలో ఫేజ్ వైజ్ వాళ్ళు వచ్చారు. మొదట జెరుబ్బాబెల్ నాయకత్వంలో వచ్చి వాళ్ళు ఆ యొక్క మందిరాన్ని కట్టడం అనేది ప్రారంభించారు. తర్వాత ఎజ్రా రావడం అనేది మనం చూస్తాము, నెహెమ్యా రావడం అనేది చూస్తాం. ఫేజ్ వైజ్ గా వాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు. తర్వాత నెహెమ్యా ఆధ్వర్యంలో గోడలను కట్టుకోవడం అనేది జరిగింది. ఆ రకంగా ఉంటున్నప్పుడు కొంతమంది యూదులు ఎక్కడుండిపోయారు అని అంటే కనుక ఇంకా ఆ యొక్క పారసిక సామ్రాజ్యంలో ఉండిపోయారు. కొంతమంది మాత్రమే, ఒక 50,000 మంది మొదటి ఫేజ్ లో జెరుబ్బాబెల్తో వచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట. అలా వచ్చారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దే డిసైడెడ్ టు స్టే బ్యాక్, ఉండిపోదాం అనుకున్నారు. ఆ పారసిక సామ్రాజ్యంలో, పర్షియన్ ఎంపైర్ లో ఉండిపోయారు. అక్కడ వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ యొక్క సంస్కృతి ఎలా ఉంది, వాళ్ళు ఏంటి అనేది మనకి ఎక్కడా కనబడదు. కేవలం దానియేలు గ్రంథంలోను, తర్వాత ఈ ఎస్తేర్ గ్రంథంలో మనకి కనబడుతుంది అనమాట. ఆ జూయిష్ డయాస్పరా ఇన్ పర్షియన్ ఎంపైర్ ఎలా ఉన్నారు అనేది ఎస్తేర్ గ్రంథంలో. ఎందుకంటే మరి యూదుల మరణ శాసనాన్ని, యూద జనాంగాన్ని మట్టు పెట్టాలని, నాశనం చేయాలని, ఇరేజ్ చేయాలని చూశారన్నమాట. టు రిమూవ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అది ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మొదలైంది. ఆ అవ్వమ్మకి దేవుడు వాగ్దానం చేశాడు, శిక్షిస్తూనే శపిస్తూనే వాగ్దానం చేశాడు, నీ గర్భంలో నుంచి శిశువు వస్తాడు, ఆ సర్పం యొక్క తలను చెదరగొడతాడు. కాబట్టి ఆ విధంగా రావాలి అని అంటే గనక ఆ యూదా వంశంలో నుంచి రావాలి. ఆ యూదా వంశమే లేకుండా చేసేస్తే గనక మరి రక్షకుడు వచ్చే పరిస్థితే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎస్తేర్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కాంటెక్స్ట్ అనేది మనం చూస్తామన్నమాట. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాల్లో మనం చూస్తున్నప్పుడు మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తుంటే గనక ఏం కనపడుతుంది అని అంటే గనక, మొదటి 2 అధ్యాయాలు ఎస్తేర్ కోఆర్డినేషన్ అని మీరు రాసుకోవచ్చు. ఎస్తేర్ని పట్టపురాణిగా చేయడం, ఆరు పట్టాభిషేకం, మొదటి 2 అధ్యాయాలు. ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తే నిన్న చూసాం సెలబ్రేషన్ అండ్ కాండమ్నేషన్ అని చూసాం. సెలబ్రేషన్ అండ్ కాండమ్నేషన్, ఎంతో పండగ ఉత్సవం అండ్ అట్ ద సేమ్ టైం ఎంతో మరి దుఃఖం అనేది ఏర్పడినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మనం చూస్తే గనక కారనేషన్ అండ్ సెలబ్రేషన్. మొదటి అధ్యాయంలో డీథ్రోనింగ్ ఆఫ్ ఎ ఉమెన్ ఆర్ ఎ క్వీన్ అండ్ 2వ అధ్యాయంలో ఎంథ్రోనింగ్ ఆఫ్ ఎ క్వీన్. ఒక పట్టపు రాణిని ఇంకొక పట్టపు రాణిని పట్టాభిషేకం చేశారు 2వ అధ్యాయంలో. ఆ రకంగా ఈ 2 అధ్యాయాలు మనం చూస్తాం. 3 నుంచి 7 అధ్యాయాలు మనం చూస్తే కనుక ఒక ప్లాట్, ఒక పన్నాగం. ఆ పన్నాగం ఏంటంటే ఏ రేస్ అండర్ కండెమ్నేషన్. ఒక జాతిని ఈ భూమి మీద లేకుండా చేయాలని, జాతిని నిర్మూలించాలనే ప్రయత్నం. అంటే హామాన్ ప్లాట్ అనేది జాతిని నిర్మూలించాలి అనేది. 8 నుంచి 9 అధ్యాయాలు చూస్తే కనుక సెలబ్రేషన్ ఆఫ్ డెలివరెన్స్. ఇస్రాయేలీలు అందరూ పూరీము పండుగ చేసుకున్నారు అనమాట.
దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క విమోచనను బట్టి, డెలివరెన్స్ ను బట్టి, జయాన్ని బట్టి, విడుదలను బట్టి, వాళ్ళకి ఇచ్చిన లైఫ్ బ్యాక్ ను బట్టి వాళ్ళు ఒక పండుగ చేస్తున్నట్టుగా మనం చూస్తాము. 3 డివిజన్స్ మనం చేసాము. 1 and 2 చాప్టర్స్ ఏమన్నాము అని అంటే గనక ఎస్తేరు పట్టాభిషేకం అనొచ్చు, కారనేషన్ ఆఫ్ ఎస్తేర్. 3 and 7 రేస్ అండర్ కాండమ్నేషన్, ఒక జాతి మరి వాళ్ళ యొక్క మరణ శిక్షని, మరణ శాసనాన్ని ఎదుర్కొంటున్నారు. జాతి మరణ శాసనాన్ని ఎదుర్కొంటున్నారు. 8 నుంచి 10 అధ్యాయాల్లో మనం చూస్తే కనుక ఏ జాతి అయితే మరణ శాసనాన్ని పొందిందో ఆ జాతి మరి ఎంతో విజయోత్సాహంతో పూరిము పండుగ చేసుకుంటున్నారు అనేది మనకి కనబడుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ డివిజన్ ఆఫ్ బుక్ ఆఫ్ ఎస్తేర్ అనేది మనం చూస్తాం అనమాట. నిన్న మనం మాట్లాడుకుంటూ దేవుడు అనే మాట లేకపోయినా దేవుని హస్తం, దేవుని కార్యాలు ఎంతో స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే గాడ్స్ సావరెనిటీ, సావరెన్ ప్రావిజన్. దేవుడు సార్వభౌముడు అని మనం ఎక్కడన్నా చూడాలి అని అంటే ఈ పుస్తకంలో చూస్తాం. గాడ్స్ సావరెనిటీ, గాడ్ ఈజ్ సావరెన్, దేవుడు సార్వభౌముడు. అంత మాత్రమే కాదు, గాడ్స్ ప్రావిజన్, దేవుడు సమకూర్చే దేవుడు, సమకూర్చే దేవుడు. సార్వభౌమత్వంలో నుంచి ఆయన ఏదైనా చేసి సమకూర్చే దేవుడు ఆయన మనకి కనబడతా ఉంటది అనమాట. నిన్న మనం ఏం చూస్తాము అని అంటే గనక ఎస్తేర్ జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉమెన్హుడ్ అనేది నిన్న మనం టైటిల్ పెట్టొచ్చు, ఎస్తేర్ ఉమెన్హుడ్. ఒక చిన్న అమ్మాయి దగ్గర నుంచి, ఒక యవ్వన దశ నుంచి ఒక స్త్రీగా ఎలాగా ఎదిగింది అనేది మనకి కనబడుతుంది అనమాట. ఎస్తేర్ ఉమెన్హుడ్ అనేది మనం చూస్తాం, నిన్న చూస్తాం. అండ్ ఈ రోజు మనం ఏం చూస్తాము అని అంటే గనక ఆ ఉమెన్హుడ్ లో నుంచి ఎలా వైఫ్హుడ్ కి జర్నీ చేస్తుంది అనేది మనం చూద్దాం ఈరోజు. ఉమెన్హుడ్ టు వైఫ్హుడ్ అనేది ఏ రకంగా జర్నీ, హర్ జర్నీ టు వైఫ్హుడ్ అనేది ఈరోజు చూద్దాం. ఓకే, సెకండ్ ఎక్స్పోజిషన్ లో ఎస్తేర్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి హర్ జర్నీ టు వైఫ్హుడ్ ఆర్ హర్ జర్నీ టు క్వీన్, టు బీ క్వీన్ కదండి. అలా ఒక రాణిగా అవడానికి ఆమె ప్రయాణం అనేది మనం చూస్తాం. నిన్న కొంచెం మనం చూస్తాం. ఒక రకంగా చూస్తే కనుక దేవుడు సార్వభౌముడు అనేటప్పుడు గాడ్ ప్రిపేర్స్ హిస్ హీరోయిన్స్, గాడ్ ప్రిపేర్స్ హిస్ హీరోయిన్స్. మనందరినీ హీరోయిన్స్ అన్న, వీఆర్ డివైన్ డాటర్స్ ప్రిపేర్ ఫార్ ద థ్రోన్. డివైన్ డాటర్స్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద థ్రోన్. సింహాసనానికి పడుతున్న యువరాణులం మనం అన్నమాట. దేవుని చేతిలో గాడ్ ప్రిపేర్స్. అసలు ఏనాడైనా మొర్దెకై గాని, ఏనాడైనా ఎస్తేరు గాని ఒక సామ్రాజ్యానికి ఎంతో పట్టపు రాణి అవుతుంది అని అనుకుంటారా అండి? ఎవరైనా అనుకుంటారా? ఎనీబడి ఎవ్వరు అనుకోరు. కానీ అది జరిగినప్పుడు నిజంగానే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏదైనా చేస్తాడు, ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు, ఎవరినైనా తీసుకొస్తాడు, ఏ స్థానానికైనా తీసుకెళ్తాడు. దేవుడు ఎలాంటి దేవుడు? గాడ్ ఆఫ్ ద బైబిల్. ఎస్తేర్ బుక్ లో నుంచి మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు బాగా తెలియదు. ఆ దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఏ రీతిగా తీర్చిదిద్దుతాడు, మనల్ని దేవుడు ఏ రీతిగా తీర్చిదిద్దుతాడు. గాడ్ ప్రిపేర్స్ హిస్ డాటర్స్, గాడ్ ప్రిపేర్స్ హిస్ డాటర్స్. తన కుమార్తెలను ఆయన సిద్ధపరిచే దేవుడు. బయోలాజికల్ రాయల్ రేస్ లో నుంచి రాలేదిమా, రాజవంశంలో పుట్టలేదు. సామాన్యమైన వంశంలో పుట్టింది, అతి సామాన్యమైన వంశంలో పుట్టింది, ఎంతో పేదరికంలో పుట్టింది. ఎంత పేదరికము అంటే ఆమె జీవితంలో నా అనేవాళ్ళు లేరు, ఆమె నా అనేవాళ్ళు లేరు. సంబంధాలు, తల్లిదండ్రులు. లేనితనం అంటే ఏంటో లేని వాళ్ళకే తెలుస్తుంది, మనకి తెలియదు. వాళ్ళు ఉన్నంత వరకు మనం చాలా చులకనగా ఉంటాం.
చాలా చులకనగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు, వ్యక్తులు మన జీవితాల్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, భర్తలు అవ్వచ్చు, భార్యలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, అత్తింటి వాళ్ళు అవ్వచ్చు, పుట్టింటి వాళ్ళు అవ్వచ్చు, సహవాసం అవ్వచ్చు, ఎవరైనా సరే వ్యక్తులు మన జీవితంలో. పీపుల్ ఆర్ ప్రెషియస్, రిలేషన్షిప్స్ ఆర్ ప్రెషియస్, దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చే వరం సంబంధాలు. ఎందుకంటే మన దేవుడు త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవునిలో ఆయన యొక్క ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. త్రియేక దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య ఎంత చక్కటి సంబంధమో నిన్న మనం చూసుకున్నాం. పలకరింపులో, గౌరవంలో. అంటే మన దేవునిలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మన సంబంధ బాంధవ్యాలకి ఆ దేవుడే ఆధారం. మన సంబంధ బాంధవ్యాలకి ఆ దేవుడే మాదిరి. ఆ దేవుడే ఆధారం, ఆ దేవుడే మాదిరి. మనిషిని చేసినప్పుడు దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అన్నాడు. అంటే వివాహ విషయంలోనే మాట్లాడతాం మనం అది. కానీ వివాహం ఒకటే కాదు, మనిషిని చేసినప్పుడు దేవుడు మనిషిని ఒక ఒంటరి వాడిగా చేయాలని అనుకోలేదు దేవుడు. కార్పొరేట్ గా. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన ఇమేజ్, ఆయన స్వరూపం అనేటప్పుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనల్ని కూడా దేవుడు సంబంధ బాంధవ్యాల కోసం చేశాడు. సంబంధాలు చాలా ప్రెషియస్, చాలా ప్రెషియస్. ఒకసారి ఒక అన్న మాట్లాడుతూ, ఆ అన్న దేవుని సేవకుడు, ఆ అన్న వైఫ్ వర్క్ చేస్తారు. ఇద్దరు మా ఈయూలో నేషనల్ స్టాఫ్. ఆ అన్నయ్య రిచర్డ్ మసీ, ఈ సంవత్సరం ఆయన చనిపోయారు. ఆ అన్నయ్య ఒక కాన్ఫరెన్స్, లాంటి పెద్ద కాన్ఫరెన్స్ లో, ఓపెనింగ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అన్నారు, సంబంధాలు చాలా ప్రెషియస్ అని. ఆ అన్నయ్య వైఫ్ పేరు ఉమా. ఉమా ఉన్నంత కాలం నాకు ఉమాతో టైం స్పెండ్ చేయడానికి నాకు టైం లేదు, ఉమాతో మాట్లాడడానికి టైం లేదు. కానీ ఉమా క్యాన్సర్తో చనిపోయింది. ఎన్నో చెప్పాలనుకున్నాను, ఉమాతో ఎంతో మాట్లాడాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఉమా లేదు. ఆయన బుక్ రాశారు, తన వైఫ్ గురించి బుక్ రాశారు అన్నమాట. అలా వాళ్ళు చనిపోయిన తర్వాత పుస్తకాలు రాసుకునే గతి మనకు అవసరంలే, వాళ్ళు బ్రతికుండగానే. ఎస్తేర్కి సంబంధం విలువ ఆ లోటులో నుంచి తెలుసు. కానీ మనకు దేవుడు అలాంటి లోటు లేకుండా చేశాడు. కానీ మనం వాటిని ప్రశస్తంగా ఎంచుతున్నామా? వాటిని చులకంగా చూస్తున్నామా? వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నామా? పీపుల్ అరౌండ్ అస్, వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం? ప్రేమ ఉందా సంబంధాల్లో? మన్ననుందా సంబంధాల్లో? మనుషులంటే మన చుట్టూ ఉంటున్న మన వారు, మన ఇంటిలో వాళ్ళంటే చులకనా మనకి? ఎంత ప్రెషియస్ రిలేషన్షిప్స్. ఉన్నంతలోనే, వాళ్ళు ఉన్నంత వరకే. ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారో తెలియదు. ఒకవేళ మనం చాలా చులకనగా, ఈజీగా, లెక్కలేనితనంగా బిహేవ్ చేస్తూ ఉంటే కనుక దేవుడు మనతో చెప్తున్నాడు, నీ చుట్టూ నేను పెట్టిన వ్యక్తులు, నీకు నేను ఇచ్చిన సంబంధాలు, అవి ప్రశస్తమైనవి. వాటిని నువ్వు ఎంతో ప్రశస్తంగా ఎంచాలి. రాసుకున్నాం నోట్స్ లో, ఈ రోజు నుంచి నాకు దేవుడు ఇచ్చిన సంబంధాలన్నిటినీ నేను గౌరవిస్తాను, నేను ప్రశస్తంగా చూస్తాను, నేను ప్రేమిస్తాను, నేను వాళ్ళని ఎంతో విలువైన వాళ్ళగా గుర్తిస్తాను. రాసుకుందామా మన నోట్స్ లో? ఆ విధంగా అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చింది ఈ అమ్మాయి. రాయల్ రేస్ లో నుంచి రాలేదు, బయోలాజికల్ రేస్ లో నుంచి రాలేదు. కానీ రానవసరంలా. కానీ దేవుడు తలుచుకుంటే ఏం చేస్తాడంట? గాడ్ బ్రింగ్స్ టు రాయల్ రేస్. ఆయన ఆ రాయల్ రేస్ కి, లేదా ఆ సింహాసనానికి డైరెక్ట్ గా తీసుకొచ్చాడు దేవుడు. డైరెక్ట్ గా తీసుకొచ్చాడు. ఎంత అది గాడ్స్ సావరెనిటీ. దట్ ఈస్ గాడ్స్ సావరెనిటీ. దేవుని యొక్క సార్వభౌమత్వం. వాట్ ఎవర్ హ్యాపెన్స్, తల్లి తండ్రి లేకపోవచ్చు,
ఆస్తి లేకపోవచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్స్, దేవుడు ఏం చేస్తాడు? గాడ్ ఈజ్ సావరెన్. మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా దేవుడు సార్వభౌముడు. దేవుడు సార్వభౌముడు అనేది మనం గుర్తించాల్సిన విషయం అన్నమాట. ఏం జరుగుతుందో మనం చూసాము నిన్న. ఆ యొక్క మొదటి అధ్యాయంలో నేషనల్ క్రైసిస్ మనం చూసాము. ఆడవాళ్ళ జీవితంలో ఎంతో భయం కొలిపే పరిస్థితుల్లో పెరుగుతున్న ఈ అమ్మాయి తర్వాత లేదులే అనుకుంటే ఆ దేశంలో ఇంకొకటి జరిగింది. రాజుగారికి మహారాణి సెలక్షన్ వచ్చింది. ఏం చేశారు ఒకసారి ఆ వచనం మనం చదవాలి. నిన్న అది చదవటానికి టైం లేదు కాబట్టి 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారండి. ఆ విందు పానము 2వ అధ్యాయము 8వ వచనం. చేయబడి కన్యకులు అనేకులు శూషన్ కోటకు పోగు చేయబడి కేకీవసనులకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరము తేబడి స్త్రీల వాయు కేకీవసనులకు అప్పగింపబడి. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. రాజాజ్ఞ అయ్యింది ఏమని? దేశంలో ఉన్న అందమైన ఆడపిల్లలందరినీ తీసుకురావాలి. అది రాజాజ్ఞ. అందరినీ ఎలా తెచ్చారు? ఎస్తేర్ని ఎలా తెచ్చారు? వర్డ్స్ లో కొంచెం తేడా ఉంది, చూడాలి మీరు. అందరినీ ఎలా తెచ్చారు? కోటకు పోగు చేశారంట వాళ్ళందరినీ. దేవర్ గ్యాదర్డ్ ఇంగ్లీష్. మరి ఎస్తేర్ని ఎలా తెచ్చారు? తేబడి. టేకెన్ అనే మాట ఉందన్నమాట. షీ వాజ్ టేకెన్. ఆ ఇంట్లో నుంచి ఆమెను బలవంతంగా పట్టుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం అనమాట. షీ వాజ్ టేకెన్ అవుట్ అనేది మనం చూస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది అందమైన ఆడపిల్లలందరినీ రాణులుగా చేయడానికి పోగు చేశారా? కాదు. వాళ్ళందరిలో ఒకలే రాణి అవుతారు. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎక్కడున్నది? మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళు ఎక్కడున్నది? 2వ అధ్యాయం ఎక్కడుంది? వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? 14వ వచనం. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయస్కజు అను అతని వంశంలోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునద్దకు మరలా వెళ్లకుండా. అదనమాట. ఒక 400 నుంచి 1400 స్త్రీల్ని పోగేశారట. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. ఆడపిల్లల్ని. వీళ్ళందరి పరిస్థితి, వీళ్ళందరిలో ఒకళ్ళే మహారాణి అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ 1 night, ఓన్లీ 1 night. ఆఫ్టర్ దట్ 1 night ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఉపపత్నులు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు వస్తారా? ఎప్పుడున్న రాజుకు గుర్తొస్తేనే. ఆర్ అదర్వైజ్ ఫర్ లైఫ్ టైం, జీవిత కాలం కూడా వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే భర్త లేని వాళ్ళుగా. అంటే పెళ్ళయింది కానీ భర్త చనిపోలేదు కానీ విధవరాళ్ళగానే వాళ్ళ జీవితం అనేది జరుగుతుంది. అంటే అన్ని అమరుతాయి, అన్ని జరుగుతాయి. రాయల్ ప్యాలెస్ లో లేనిదేమీ ఉండదు, కానీ సంతోషం ఉంటుందా? ఆనర్ ఉండొచ్చు, కానీ హ్యాపీనెస్ ఉంటుందా అంటే ఉండదు. అలాంటి పరిస్థితికి వీళ్ళందరినీ పోగేశారు అని అంటే మనకి ఏమర్థం అవుతుందంటే అబ్యూజ్ అట్ నేషనల్ లెవెల్. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే అందం, బ్యూటీ బ్లెస్సింగా లేకపోతే బర్డెనా? అందం అంటే ఆడవాళ్ళకి అసలు ఎంతో కదా. అందమైన ఆడవాళ్ళని చూస్తే అనకూడదు నేను కదా. కొంతమందికి మా ఏయులో దేవుని చిత్తం కనుక్కోమని ప్రపోజల్స్ పెట్టేటప్పుడు అమ్మాయి అందంగా ఉంటే దేవుడు వెంటనే మాట్లాడేస్తాడు అనమాట. దేవుడి చిత్తం వెంటనే తెలిసిపోద్ది. కొంచెం తెల్లగా ఉండి, మంచి ఉద్యోగం ఉండి, మంచి సౌండ్ పార్టీ అయితే దేవుడి చిత్తం వెంటనే
లీడింగ్ ఉంది అంటారు అనమాట. అంతకుముందు ప్రార్థన చేసి పర్వాలేదు లీడింగ్ ఉందని వచ్చి అమ్మాయి కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఏం మాట్లాడట్లేదు, నాకు తెలియట్లేదు అంటారు అనమాట. లీడింగ్ లేదంటారు అనమాట. అందం. అందుకే సొలొమోను లెమూయేలు తల్లి చెప్పింది, ఏమని చెప్పిందంటే అబ్బాయి అందం మోసకరం సౌందర్యం కాదు. ఏ తల్లులండి ఆడపిల్లలకు చెప్తున్నారు అలాగా? ఏ తల్లులు చెప్తున్నారు చెప్పండి మీరు? అత్తలమై ఉన్నాం ఇక్కడ చాలా మంది కదా. యథార్థంగా మనల్ని మనం చూసుకుందాం. ఆ తల్లిలాగా రాజమాత రాజకుమారుడికి ఏం చెప్పిందంటే, బాబు అందం మోసం సౌందర్యం వ్యర్థం, గుణవతి అయిన భార్య దొరుకుట, అందం కన్నా గుణము మిన్న నాయన, సౌందర్యం కన్నా గుణము మిన్న నాయన అని మనం ఎప్పుడైనా చెప్పామా అండి? చెప్పామా? మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం అలా చూసామా? రాజమాత రాజకుమారుడికి ఇచ్చే తల్లులు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తల్లులు బిడ్డలకి విలువలు ఇవ్వటంలో తల్లుల పాత్ర ఎంతో. తల్లి మాటలు తెలుసా అవి? ప్రావర్బ్స్, ఉమెన్ ప్రావర్బ్ అంటారు దాన్ని. కానీ ఉమెన్ ప్రావర్బే, కానీ ఎవరికి చెప్పిన మాటలు అవి? కుమారుడికి చెప్పిన మాటలు. భార్యను ఎంచుకోవడంలో కుమారుడు ఎలా ఎంచుకోవాలి అని ఒక తల్లి కుమారుడికి చెప్పిన. ఎంతమంది తల్లులు ఆ రకంగా సిద్ధపరుస్తున్నారు బిడ్డల్ని, విలువలతో సిద్ధపరుస్తున్నారు. అందం బ్లెస్సింగ్ అంటే ఇక్కడ మనం చూస్తే గనక ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుని ఉంటారు అందం లేని ఆడపిల్లలు అందరూ, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ అనుకుని ఉంటారు, థ్యాంక్ గాడ్ మై డాటర్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. పేరెంట్స్ కూడా అనుకుని ఉంటారు, నా కూతురు అందంగా లేదు, ఇంట్లోనే ఉంటది, లాక్కెళ్ళరు అనే, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్, థ్యాంక్ గాడ్ మై డాటర్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అనే పరిస్థితి అక్కడ ఆ రోజు మనం చూస్తామన్నమాట. ఈ రకంగా మనం ఆ యొక్క నేషనల్ క్రైసిస్ లో నుంచి దేవుడు ఎలా పనిచేస్తున్నాడు. సార్వభౌముడైన దేవుడు మనుషుల పాపాన్ని కూడా తన యొక్క ప్రణాళికలను తీర్చిదిద్దగలడు. సార్వభౌముడైన దేవుడు మనుషుల పాపాలను కూడా తన యొక్క ప్రణాళికలకు తీసుకెళ్ళగలడు. గాడ్ at the back of Esther life, God at the back of the nation of Israel under attack. ఒక జనాంగం వెనక వాళ్ళకు వచ్చే ఆ విపత్తుని తొలగించడానికి వెనక సార్వభౌముడైన దేవుడు. ఎస్తేరు జీవితం వెనుక సార్వభౌముడైన దేవుడు. ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ గుడ్ అని మనం కంఠస్థం చేసి చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుందన్నమాట, తనను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతుంది. ఆ సమస్తములో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, ఆ సమస్తంలో తల్లిదండ్రులను పోగొట్టుకోవటం ఉన్నది, ఆ సమస్తంలో మొర్దెకై ఇంటిలో నుంచి వెళ్లిపోవడం కూడా ఉంటుంది. అగైన్ ఆమె మొర్దెకై యొక్క సెక్యూరిటీ నుంచి, భద్రత నుంచి హేగే కేర్ లోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తామన్నమాట. ఆమెను తేబడి అనంటే టేకన్ అవే, అందరినీ సమకూర్చారు, కానీ ఆమెను మాత్రం బలవంతంగా తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వెళ్ళిన చోట మళ్ళీ కొత్త ప్లేస్. అట్లీస్ట్ మొర్దెకై భద్రతలో ఉంది, కానీ ఇప్పుడు ఎక్కడ? హేగే. ఆమె భద్రతను ఆమె చూసుకోవాలి. షీ హాస్ టు ఫైండ్ హర్ సెక్యూరిటీ. ఇంతవరకు ఎంతో చక్కగా చూసుకునే పినతండ్రి, కానీ నౌ షీ హాస్ టు బి ఆన్ హర్ సెల్ఫ్. ఆల్ ద గర్ల్స్ హు ఆర్ అటెండింగ్ దిస్ కాన్ఫరెన్స్, మిమ్మల్ని మీరు భద్రంగా చూసుకోవాలి. లోకంలోనికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్నల ఇంటిలో మీకు ఎంతో భద్రత. మీరు వెళ్ళిన చోటకల్లా వాళ్ళు రాలేరు. మీరు కాలేజీకి వెళ్తే రాలేరు, మీరు బయటకు వెళ్తే రాలేరు. మనం వెళ్ళిన చోటకల్లా మన వాళ్ళు మన వెనక భద్రతగా రారు. ఈ లోకంలో ఎంతో అభద్రత ఉన్న లోకం ఇది. ఆడపిల్లలు బయట కనబడితే
ఎంతో ప్రమాదం ఉంటున్న లోకం. ఎవరిని భయపెట్టాలని కాదు, కానీ మనం ప్రమాద పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఎస్తేర్ షీ హ్యాడ్స్ టు ఫైండ్ హర్ సెక్యూరిటీ దేర్. మన భద్రతని మనమే ఆ రకంగా హర్ జర్నీ టు వైఫ్హుడ్ అనేది మనం చూస్తే గనక 9వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఇంపైనది గనుక, ప్లీజింగ్ అన్నారు. నిన్న చెప్పాను నేను ఆ మాట, దయ నొందింది. ఈ మాట ఈ అధ్యాయంలో రిపీటెడ్ గా కనబడుతుంది అన్నమాట. రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా దయాదాక్షిణ్యాలను పొందింది, దయ పొందింది. ఎస్తేరు దయ పొందింది. అంటే మనుషుల దయ పొందటం వెనకాల ఏముందండి? దేవుని దయ. మనుషుల దయ పొందటం వెనకాల దేవుని దయ. గాడ్స్ ఫేవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్స్ ఫేవర్. దేవుని దయ ఉంది కాబట్టి ఆమె మీద, ఆమె మనుషుల దయను పొందగలిగింది. అయితే దేవుని దయను గురించిన ప్రస్తావన అయితే లేదు, కానీ మనుషుల దయ పొందటం అనేది యాక్సిడెంటల్ కాదు. ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్, అది దేవుని ఏర్పాటు. నేను ఇందాక అన్నాను కదా, గాడ్స్ ప్రొవిజన్ అని అంటున్నాం కదా, ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ అంటున్నాం కదా. దేవుని ఏర్పాటు, దేవుని ఏర్పాటులో ఆమె మరి హేగే దయ పొందినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఇంపైనది, దయ నొందినదిగా మనం చూస్తున్నాం అనమాట. ఈ అమ్మాయిని చూస్తాం. అయితే మనకి నెక్స్ట్ ఏం కనపడుతుందంటే, మొర్దెకై వెళ్ళిపోతే బాధపడ్డాడు. సరే వెళ్ళిపోయింది, ఇంకా నేనేం చెయ్యలేను అని వదిలేశాడా మొర్దెకై? ఏం చేశాడు? ఆడ బైబిల్లో చక్కటి మాట ఉంది, ఆ మాట చెప్పండి. ఏం చేశాడు అనే మాట మీరు అక్కడ ఉన్న మాట చెప్పాలండి. 11th వర్స్ అంతా చదవద్దు, ఒక మాట అడిగాను. మన ప్రాబ్లం ఏంటంటే మనం అక్కడున్నది అబ్జర్వ్ చేసి అందులో మాటలు బయటికి తీయం, చదివేయడం. ఒక మాట ఉంది, ఆ మాట చెప్పండి. మొర్దెకై, నా ప్రశ్న జాగ్రత్తగా వినండి అమ్మా. మొర్దెకై ఏం చేస్తున్నాడో ఒక మాట ఉంది, ఆ మాట ఒకళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పారు. ఏమండి? తిరుగులాడుతున్నాడు అండి. అక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఇంక నేనేం చేస్తాను అనుకున్నాడా? అవకాశం కోసం అక్కడెక్కడే ఏం జరుగుతుందో, ఎస్తేర్కి ఏం జరుగుతుందో అక్కడెక్కడే తిరుగుతుంది. ఇక్కడ మొర్దెకై దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మా లాంటి పెద్దవాళ్ళు సంఘంలో, సహవాసంలో యవనస్తులు వచ్చినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుడిలో వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, దేవుని వాక్యంలో వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, లోకంలో వాళ్ళకి ఎలాంటి శోధనలు వస్తున్నాయి, శోధనలను ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా జీవితానికి సిద్ధపడుతున్నారు. తీతు రాసిన పత్రికలో వృద్ధ స్త్రీల పాత్ర రాశాడు. అక్కడ తీతు పత్రిక 2వ అధ్యాయంలో వృద్ధ స్త్రీలను గురించి రాశాడు. కొంటెకత్తులు కాక, మద్యపానాసక్తులు కాక ఏం చేయాలి అని అంటేనంట, యవ్వన స్త్రీలకు బోధించాలి. ఏమని బోధించాలి? భర్తలను ప్రేమించాలని, పిల్లల్ని ప్రేమించాలని, ఇంట ఉండాలని, ఇల్లు చూసుకోవాలని, బోధింప సామర్థ్యం కలిగి ఉండాలని. చూస్తున్నారా తీతు పత్రిక 2వ అధ్యాయంలో? వృద్ధ స్త్రీల పాత్ర సంఘంలో, ఇంటిలో. రిటైర్ అయిపోయాము, కాళ్ళు కాసుకుని కూర్చున్నాము అనుకోవచ్చు, కానీ చాలా మంది, నేను నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, అంటే సీనియర్ సిటిజన్స్ అంటే ఇంకా సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మన మధ్యలో. 70+ ఉన్నారండి. అసలు వాళ్ళు ఎందుకు రావాలి ఇక్కడికి? రాత్రి మాట్లాడిన అక్క వయసు మీకు తెలుసా? అసలు ఆశ్చర్యం అన్నమాట వాళ్ళకి దేవుడిచ్చే శక్తి. వృద్ధ స్త్రీల పాత్ర యవ్వన స్త్రీలను తీర్చిదిద్దటంలో. ఎస్తేర్ జీవితంలో అలాంటి వృద్ధ స్త్రీలు లేరు, కానీ ఒక తండ్రిని, అంటే మెన్ కూడా దే కెన్ ప్లే ఎ రోల్. అది అంత ఆ మెంటరింగ్,
మెంటరింగ్. ఎస్తేర్ యొక్క జర్నీలో షీ హాజ్ ఎ మెంటారింగ్. తీర్చిదిద్దడం, వ్యక్తుల్ని తీర్చిదిద్దే పాత్ర తల్లుల మీద ఉన్నది. తర్వాత సహవాసంలో వృద్ధ స్త్రీలు, వృద్ధ తల్లుల మీద ఉన్నది. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మనం చూస్తున్నప్పుడు ఆడపిల్లలు సంసారాలు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎవరు తప్పండి? ఎవరు తప్పు? మాదే తప్పు. మా జనరేషన్ విలువలను ఇవ్వలే, మేము చూపెట్టలేదు మాదిరి. మా ఇంట్లో మేము మా భర్తలకు లోబట్టం అంటే ఏంటో మేము చూపెట్టలేకపోయాం. పిల్లల్ని శ్రద్ధగా చూపెట్టడం ఏంటో చూపెట్టలేకపోయాం. వాక్యానికి లోబట్టం ఏంటో చూపెట్టలేకపోయాం. మా పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకంలోకి వెళ్తే లోకస్తుల్లాగా బ్రతుకుతున్నారు, సంఘానికి వస్తే సంఘస్థుల్లాగా బ్రతుకుతున్నారు, ఇంటికి వెళ్తే తిరగబడుతున్నారు. వాక్యం చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? భర్తకు లోబడమని చెప్తుంది వాక్యం. అన్ని విషయాల్లో లోబడమని చెప్తుంది. ప్రభువుకి వలె లోబడమని చెప్తుంది వాక్యం. అంటే భర్తకు లోబడట్లేదు అంటే వాక్యానికి లోబడట్లేదు అంతే. ఎందుకంటే అది దేవుని మాటలు, దేవుని పద్ధతి. దేవుని పద్ధతిని కాదంటున్నాం, దేవుని మాటని కాదంటున్నాం. కాబట్టి మనం భర్తలకి లోబట్టం అంటే ఏంటో మన పిల్లలకి మన జీవితం ద్వారా చూపెట్టాలి, మన వాక్యం ద్వారా చూపెట్టాలి. సంసారాలు చేయలేకపోతున్నారు, చిన్న చిన్న సమస్యలు వస్తే సర్దుబాట్లు చేసుకోలేకపోతున్నారు. అసలు ఇంకా మనం చూడబోతాం, ముందుకెళ్లే ముందు నేను చెప్తాను ఆ విషయాల గురించి. తీర్చిదిద్దటం, అక్కడక్కడే తిరుగుతున్నాడు. రాజాజ్ఞ ఆడవాళ్ళనందరినీ, ఆడపిల్లలందరినీ హారెంలోనికి తీసుకురమ్మని. అందరి ఆడపిల్లలకి రాజాజ్ఞ ఉన్నది, ఈ ఆడపిల్లకి ఇంకొక ఆజ్ఞ ఉన్నది. ఏంటి ఆజ్ఞ చూడండి ఒకసారి. ఈ ఎస్తేరమ్మకి, ఈ ఆడపిల్లకి ఇంకొక ఆజ్ఞ ఉన్నది. ఆ ఆజ్ఞ ఏంటో చూడండి, ఏ వచనంలో ఉంది? ఎవరి ఆజ్ఞ అది? మొర్దెకై. అందా అండి బైబిల్లో ఆజ్ఞ అని ఉందా? ఉంది కదా. 10వ వచనంలో వెళ్ళే ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ వంశాన్ని, నీ పేరుని ఆజ్ఞాపించను అనే మాట వాడి. పార్ట్ ఆఫ్ మెంటరింగ్ లో కొన్నిసార్లు మనం స్ట్రిక్ట్ గా ఉండాలి. అన్నిసార్లు ప్యాంపర్ చేయటమే కాదు, ముద్దు చేయడం మంచిదే, కానీ ముద్దు చేయడంతో పాటుగా ఎంతో మనం ఎక్కడ ఫామ్ గా ఉండాలో అక్కడ ఫామ్ గా ఉండాలి, ఎక్కడ ముద్దు చేయాలో అక్కడ ముద్దు చేయాలి. మన ఇంట్లో పిల్లల్ని కూడా అందరికీ ఒక ఆజ్ఞ ఉంది, కానీ ఎస్తేరమ్మకి రాజుకి మించిన ఆజ్ఞ ఇదనమాట. రాజాజ్ఞను మించిన ఆజ్ఞ మొర్దెకై దగ్గర నుంచి మనం చూస్తాం. ఆ విధంగా ఈ అమ్మాయి జీవితాన్ని చూస్తే దేర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ ప్లేస్, దేర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ నేమ్ అండ్ దేర్ కమ్స్ ఎ చేంజ్ ఆఫ్ రోల్. ఆమె పాత్ర కూడా మారిపోబోతా ఉందన్నమాట. ఆ మారిపోయే ముందు మార్పులకి ఎలా సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఈమె జీవితంలో ఈమెని దేవుడు మార్పులకి ఎలా సిద్ధపరుస్తున్నాడు. తల్లిదండ్రులు లేని మార్పుకి, మొర్దెకై ఇంటికి రావడానికి ఒక మార్పు, ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఇంకొక మార్పు. మార్పులకి దేవుడు ఏ రకంగా ఆమెను సిద్ధపరుస్తున్నాడు, ఏ రకంగా ఏం నేర్పిస్తున్నాడు దేవుడు అంటే సర్దుకోవడం, అడ్జస్ట్మెంట్స్ అండ్ అడాప్టబిలిటీ. మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్ అండ్ అడాప్టబిలిటీ. అవి రెండు లేకపోతే సఫికేట్ అయి చచ్చిపోతారు, చాలా కష్టం. అది నేర్పిస్తున్నాడు ముందు. మేకింగ్ హర్ ఎ రాయల్ ప్రిన్స్, ఆమె తయారు చేయడానికి ఆ రకంగా దేవుడు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. షీ ఈజ్ విల్లింగ్ టు కోప్ అప్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంతా దేవుడు చూసుకుంటాడు, సార్వభౌముడు సమకూరుస్తాడు. ఇన్ ద ప్రాసెస్ మనం దేవుడు చేస్తున్నప్పుడు, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు మారుతా ఉన్నప్పుడు మనం కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం సర్దుబాటు చేసుకుని, మనసుని దేవుని మీద పెట్టుకుని, దేవుని మీద ఆధారపడి
తిట్టుకోకుండా, సణుక్కోకుండా, గొణుక్కోకుండా ఎంతో చక్కగా ఆ సర్దుబాట్లు, కోపింగ్ అప్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఒక అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయి తండ్రి ఇంటి నుంచి, ఒక తండ్రి ఇంటి నుంచి ఇంకొక భర్త ఇంటికి వెళ్ళిపోతాడు. అందుకే నీ తండ్రి ఇంటిని మరువము. ఎందుకంటే వివాహం అంటేనే విడిచిపెట్టడం, హత్తుకోవడం, ఏక శరీరం అవడం. ఆ విడిచిపెట్టడాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. చాలా సార్లు ఆది కాండంలో చదివి పురుషుడు తన తల్లిని తండ్రిని అంటే పురుషుడే అనుకుంటారు. కానీ ఈ కీర్తన 45లో ఏం మాట్లాడుతుందంటే ఆడపిల్లలు తండ్రిని ఇంటిని విడిచిపెట్టడాన్ని గురించి ఇద్దరు విడిచిపెట్టాలి. సర్దుబాట్లు, కోపింగ్ అప్ స్కిల్స్. ఎన్నో సంవత్సరాలు ఒక ఇంట్లో పెరిగి ఒక పరిస్థితులకి అలవాటు పడి ఒక బ్యాక్గ్రౌండ్ లో ఉండి అసలు ఏమీ తెలియని ప్రదేశానికి, తెలియని మనుషుల మధ్యకి, తెలియని ఇంటిలోనికి వెళ్ళాలి. సిద్ధపాటు, మెంటల్ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ లో ఈమె ఉన్నట్టుగా మనం చూస్తాం. మొర్దెకై ఆర్డర్స్, డూ నాట్ టెల్ యువర్ నేమ్ అండ్ ద రేస్. అంటే మరి ఆ అమ్మాయి దానికి కట్టుబడే ఉన్నారు. ఆమె కట్టుబడే ఉన్నారనమాట. ప్రిపరేషన్ అనేది మనం చూస్తామన్నమాట. ఆమె సిద్ధపాటు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఏంటంటే కనుక మనం దేవుని బిడ్డలంగా, దేవుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వధువుగా రాబోతున్నారు కాబట్టి మరి మనం దానికి ఏ విధంగా సిద్ధపడతాం? దేవుడు సిద్ధపరుస్తాడు, మనం ఎలా సిద్ధపడతాం? ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే కనుక ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు వధువుని ఎలా సిద్ధపరుస్తాడు అంటే వాక్యం అనే ఉదక స్నానం చేస్తాడు. మచ్చ, డాగు మరి అట్టిది ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగాను పరిశుద్ధపరిచి పవిత్రమైనదిగా మహిమ గలదానిగా తన ఎదుట నిలవబెట్టుకొని ఉన్నదని ఉన్నాయి ఆ మాటలన్నీ కదా. మనకి అద్దంలో చూస్తున్నప్పుడు ఎక్కడన్నా చిన్న మచ్చ కనపడింది అనుకోండి, మనం అసలు సంతోషంగా ఉంటామా కదా? అది పోయేంత వరకు అదే కనపడుతుంది, ఇంకేది కనపడదు. మరి మనం ముఖ సౌందర్యం కోసం, సుందరమైన ముఖం అంట ఈమెది. ఈ సుందరమైన ముఖం మీద ఇంత చిన్న మచ్చ కనపడితేనే మనం అంతంత ఫీల్ అయిపోతాం కదా. మరి మన యొక్క మన గుణంలో చిన్న మచ్చ, దేవునికి ఇష్టం లేనిది చేరింది, ఒక అలవాటు, ఒక సంభాషణ, ఒక మాట, ఒక సంబంధం దేవునికి ఇష్టం లేని విధానంలో కోపం, చిరాకు, అరవడం మన గుణంలో ఇవి చేరుతా ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వధువుని ఎలా సిద్ధపరుస్తాడు? వధువు అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళని, అందరము కలిసి సంఘంగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఎలా సిద్ధపరుస్తాడు? వాక్యంతో ఉదక స్నానం చేయిస్తాడట. ఉదక స్నానం అంటేనంట బట్టలు చాకులోళ్ళు వేడి నీళ్ళల్లో చాకలి సోడాలో నానబెట్టి రాయికేసి కొట్టేవాళ్ళు. ఇప్పుడు వాషింగ్ మెషిన్లు వచ్చారు కాబట్టి మనకు అంత తెలియదు. తెల్లగా రావాలని, మురికి పోవాలని రాయికేసి కొట్టేవాళ్ళంట. దట్ ఈస్ ఉదక స్నానం అంటే అది. వాక్యముతో ఉదక స్నానం. ప్రతిరోజు దేవుడు మనల్ని వాక్యంతో ఉదక స్నానం చేయిస్తా ఉంటే కనుక మనం ఒప్పుకుంటున్నామా? వాక్యం చదువుతున్నామా? చదువుతాం కానీ ఆచారంగా అలవాటుగా చదువుతున్నామా? నిజంగా మన జీవితంలో వాక్యం చదవటం ద్వారా మనలో ఏమైనా మార్పు వస్తుందా? రూపాంతరం చెందుతున్నామా? గొంగళి పురుగు లాంటి మనం సీతాకొక చిలుకలంగా మారుతున్నామా? ప్రిపరేషన్ అనేది మనం చూస్తున్నాము. ఆమెను ఎలా ప్రిపేర్ చేశారు, అది మేబీ ఈ ప్రిపరేషన్ అక్క ఈరోజు చెప్తానన్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నిటిలోకి నేను వెళ్ళట్లేదు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వాక్యాన్ని గురించే మాట్లాడుతా ఉన్నాను. అండ్ దెన్ ఆమెను తీసుకెళ్లి ప్రజెంట్ చేసే రోజు వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారట, ఏం కోరుకుంటే అది. మరి ఎస్తేర్ ఏమన్నా కోరిందా అండి? చూడండి, ఏం కోరలేదు.
ఎస్తేర్ ఏం కోరలేదు కదా, ఏం కోరలే. అంటే ఆమెకి కోరికలు లేవా? ఎస్తేర్కి కోరికలు లేవా? లేకపోతే ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళు లేరా? ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కోరుకునే స్వాతంత్రం ఉంది. కానీ ఎందుకో లెస్ ఈజ్ మోర్ అనుకుందంట. ఏంటండి? లెస్ ఈజ్ మోర్ అనుకుందా. తగు మాత్రం ఏదిస్తే అది, వాళ్ళు ఏదిస్తే అది చాలు నాకు. లెస్ ఈజ్ మోర్. తగు మాత్రంలో ఉండే ఆ అందం అన్నమాట. గాడిగా అన్ని దిగేసేసుకొని ఉంటే కనుక అందం అనుకుంటాం. అలాంటి వాళ్ళని చూసి అవి లేవు నాకు అనుకుంటాం. అయితే ఈమె అవి లేవు అనుకునే ప్రసక్తే లేదు. ఏది కోరు అది వస్తుంది. కానీ ఆమె దృష్టి వాటిల మీద లేదు. నువ్వేదిస్తే అదే చాలు నాకు. లెస్ ఈజ్ మోర్. తగు మాత్రపు వస్త్రాలు, తగు మాత్రపు ఆభరణాలు, తగ్గింపు, తగు మాత్రమే. లిమిట్స్, మోడరేట్. లెస్ ఈజ్ మోర్. మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. మన తమ్ముళ్ళు వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా, డాన్ మాయిన్ సిరీస్. మీలో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఆయన మ్యూజిక్ ని వర్క్ షాప్స్ యూట్యూబ్ లో ఉంటాయి. ఆయన ఈ డ్రమ్మర్ ఉంటారు కదా, బాగా దబ్బ కొడతారు అనమాట. వాళ్ళు ఎంత బాగా దబ్బ కొడితే వాళ్ళు అంత బాగా మ్యూజిక్ అనుకుంటారు, అంత బాగా వర్షిప్ చేస్తారు అనుకుంటారు అనమాట. అంటే మన ఆరాధన అక్కడ డ్రమ్ బీట్ని బట్టి మన ఆరాధన లెవెల్ మారిపోతుంటుంది అనమాట. అది నిజంగా మన హృదయంలో నుంచి వస్తుందా లేకపోతే డ్రమ్ బీట్ మీద ఆధారపడుతుందా తెలియదు. సో ఆ డ్రమ్ బీట్ చేసి ఆయన చెప్తాడంట, లెస్ ఈజ్ మోర్ అని చెప్తాడంట. లెస్ ఈజ్ మోర్. నువ్వు ఎంత తక్కువ వేస్తే అది అంత శ్రావ్యంగా ఉంటది. అంతేకాని ఇంత సౌండ్ పెట్టేసేసి పాడే వాళ్ళ పాటను మించేసి హడావడి చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ సౌండ్, ఇట్ ఈస్ నాట్ అ మ్యూజిక్. However beautiful it is, it creates మన చెవికి కొన్ని డెసిబెల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ అందరూ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ డెసిబెల్స్ ఇంకా తక్కువ అవుతాయి. లెస్ ఈజ్ మోర్. తగు మాత్రం. ఆశలు ఆకాశానికి అంటే పరిస్థితి మనది. ఎన్నున్నా సరిపోవు మన వార్డ్రోబ్ లో మనకి కదండి, కదా, ఎన్నున్నా సరిపోవు. పోనీ అది ఎవరికన్నా ఇస్తామా? ఏమో. మరి చూసిందల్లా కావాలనే ఆశ. అది నగలు అవ్వచ్చు, క్లిప్పులు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, వంటగదిలో గిన్నెలు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం పోగేసుకోవడం చాలా ఉంటది అనమాట. కానీ ఎస్తేర్ ఎంత నిగ్రహం కావాలండి, ఎంత నిగ్రహం కావాలి. ఎంత అమ్మాయి ఆఫ్టర్ ఆల్ వయసు ఎంత ఆఫ్టర్ ఆల్. ఎంత నిగ్రహం, ఎంత సెల్ఫ్ కంట్రోల్. ఎస్తేర్ ఈజ్ అ వుమన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అవన్నీ నేర్చుకుంటా వస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. ఈ రీతిగా మనం చూస్తా ఉన్నప్పుడు ఎస్తేర్ యొక్క జర్నీని మనం చూస్తా ఉన్నప్పుడు ఆ రీతిగా ఎంతో భయంగా ఇల్లుంటది. ఏమవుతుంది? ఎందుకంటే తన కళ్ళ ముందే చూస్తా ఉంది. ప్రతిరోజు ఒక అమ్మాయి ఇస్తుంది, వెళ్తుంది, మరి వెళ్ళిపోతుంది, అవుతుంది. నా లైఫ్ ఏమవుతుంది? ఎంత అన్సర్టనిటీ, అనిశ్చయత. ఆ దినాలన్నీ అనిశ్చయత ఉన్నాయి. మేబీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నా లైఫ్ ఏమవుతుందో, నా కెరియర్ ఏంటో, నాకు ఎలాంటి పార్ట్నర్ వస్తారో అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. మా అమ్మాయి జీవితం ఏంటి, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేదా నా కూతురికి పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇలాంటి పరిస్థితుల్ని అన్సర్టనిటీలో నుంచి ఆమె వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తాం బ్యూటిఫుల్ గా ఒక మాట రాయించుంచారు. ఏంటి ఆ మాట అంటే గనక మనం అది నేను చదువుతాను ఆమె స్థితిని గురించి. మరి ఏమీయో కోరలేదు. ఎస్తేర్ను చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టారు. మళ్ళా రెండోసారి రిపీట్ అయింది కదా. మొదట మనం చూసాం దయ పుట్టింది హేగే దగ్గర, రెండోసారి, మూడోసారి ఎక్కడ మనం చూస్తామంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అంటే అక్కడ మనం ఏం చదువుతామంటే స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యాలను, ప్రేమ, దయ, దాక్షిణ్యాలు. అసలు ఇతను ఎలాంటోడో చెప్పండి మీరు. వాట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ హీ ఈస్?
కోపిష్ఠుడు కదండి, కోపిష్ఠుడు, తాగుబోతు, అధికార దాహం, ఇంకా ఎలాంటోడు, ఎప్పుడు ఏమి డెసిషన్ చేస్తాడో తెలీదు, ఎవరు చెప్పిందన్నా చేసేస్తాడు. అదన్నమాట. అతనికంటూ ఒక సొంత నిర్ణయం ఉంటుందా అంటే ఉండదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది చేసేస్తాడు, ఎలాంటిదైనా చేసేస్తాడు. అలాంటి మనిషి ఈ మనిషికి ఎస్తేరు పట్ల ప్రేమ పుట్టిందంట. ఎస్తేరు పట్ల దయాదాక్షిణ్యాలు పుట్టాను. ఈజ్ ఇట్ నాట్ గాడ్ బిహైండ్ దిస్? ఈజ్ ఇట్ నాట్ గాడ్ బిహైండ్ దిస్? ఇలాంటి మూర్ఖుడు, ఇలాంటి కోపిష్ఠుడు, ఇలాంటి త్రాగుబోతు, ఇలాంటి ధనదాహం లేకపోతే అధికార దాహం ఉన్నవాడు, విచక్షణ జ్ఞానం లేనివాడు, ఏదంటే అది చేసేసేవాడికి అసలు ప్రేమ అతని డిక్షనరీలో ఉందా అంటే ఈ ఎస్తేరు పట్ల అతనికి ప్రేమ పుట్టింది. మేబీ చాలా సార్లు భర్త ప్రేమ కోసం తపన లేదా వాళ్ళ ప్రేమ పొందాలని ఎంతో at the back of Esther getting love from the king, God is there. దేవుడు, we all should remember that God at the back of my marriage, God at the back of my family, God at the back of my relationship with my husband, my relationship with my in-laws, my relationship with my children. God at the back. ఏమీ కోరలేదు. ఆభరణాలే కాదు ఇక్కడ ఆభరణాలు. మనం ఏమేమి కోరి ఎక్స్పెక్టేషన్స్, మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినప్పుడు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడడానికి, డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. మనం ఎవరిని సాధించాల్సిన అవసరం లేదు, ఎవరిని బ్రతిమాల అవసరం లేదు, ఎవరిని అడుక్కోని అవసరం లేదు. గాడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై మ్యారేజ్, గాడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై రిలేషన్షిప్స్, గాడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ మై ఫ్యామిలీ. ఎస్తేరు ఏమీ కోరలేదు, ఎంతో అనిశ్చితతో వెళ్ళింది. అయినప్పటికీ కూడా మనం ఏం చూస్తామంటే కనుక ఆమె రాజు యొక్క దయాదాక్షిణ. సో the woman became the wife. The woman became the wife. Not only the wife, she became the queen. అప్పుడు ఆమెకు పట్టాభిషేకం చేశారు. ఆమె పట్టాభిషేకం సందర్భంగా ఎంతో పండగ చేశాడు కదా. మరలా ఇంకొక ఫీస్ట్ చేసినట్టుగా మనకి కనబడతా ఉంది. ఇంకా అక్కడి నుంచి మనం చూస్తే గనక ఒక వైఫ్ రోల్, ఒక వన్ డేలో ఎస్తేరు జీవితం మనం చూస్తే గనక మహాసామ్రాజ్యానికి అంటే పర్షియన్ ఎంపైర్కి ఎన్ని సంస్థానాలు, అన్ని సంస్థానాలకి ఆమె పట్టపు రాణి. ఒక అనాథ బాలిక, ఎవరు లేని అమ్మాయి పట్టపు రాణి అయ్యింది, సామ్రాజ్యానికి అయ్యింది, ఒక రాజుకి భార్య అయ్యింది. ఈజ్ ఇట్ నాట్ గాడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ఇట్? ఈజ్ ఇట్ నాట్ గాడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ఇట్ అనేది మనం చూస్తూ ఉంటే కనుక ఒక రకంగా మనం చూస్తే ఎస్తేర్ లైఫ్లో ఎస్తేరు తన యొక్క కమ్యూనిటీ నుంచి, తన జాతి నుంచి వేరే జాతి కుటుంబంలోనికి వెళ్ళింది. బలవంతంగా దేవుడు తీసుకెళ్ళాడు, లేదా బలవంతంగా ప్రజలు తీసుకెళ్లారు. కానీ దేవుడు దేనికి సిద్ధపరుస్తున్నాడు అని అంటే గనక ఆ జాతిని విమోచించడానికి సిద్ధపరుస్తున్నాడు. పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా అంటే అందరూ డిఫికల్ట్ పీపులే, ఆల్ ఆర్ డిఫికల్ట్ పీపుల్. మనం ఒక కుటుంబంలోనికి వెళ్ళామంటే ఆ కుటుంబంలో ఏముండాలి? పరిస్థితులు మారాలి.
ప్రజలు మారాలి. వాళ్ళని మార్చడానికి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ విమోచన రావడానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. గాడ్ టేక్స్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ అండ్ ప్లేసెస్ దెమ్ ఇన్ అనదర్ ప్లేస్. బలవంతంగా ఆమె ప్రమేయం లేకుండా తన జాతి నుంచి వేరే, అలాగని మరి అంటే అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకోమని చెప్పకండి సుమా. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్సెప్షన్ అనేది ఇక్కడ కనబడుతుంది. కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా విశ్వాసులనే వివాహం చేసుకోవాలి. మరి ఎస్తేరు చేసుకోలేదా అని ఎవరిని బలవంతంగా మీరు చేయడానికి వీలు లేదు, అది దేవునికి విరుద్ధం. అయితే ఇంకొక ఆవిడని గుర్తు చేస్తున్నాను. ఆమె ఎవరు అని అంటే గనక నయోమి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు? భర్త తీసుకెళ్లాడు నయోమిని. బెత్లెహేం నుంచి రొట్టెల ఊరు నుంచి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. ఫుల్గా వెళ్ళింది, సమృద్ధిగా వెళ్ళింది. కానీ ఎలా వచ్చింది? నయోమి మాటల్లో మనం చూస్తే కనుక అంతా పోగొట్టుకున్నాము. 3 మరణాలు చూసింది, విధవరాలైపోయింది, పుత్రహీనమైంది, 2 కోడళ్ళు. ఎంతో బాధపడుతూనే ఆమె ఏమందంటే, నా దేశాన్ని దేవుడు కరుణించాడు కాబట్టి ఆ కరుణించిన దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్తాను. నయోమి నిర్ణయం. నయోమి జీవితాన్ని చూస్తా ఉన్నారు 2 కోడలు, మోయాబీయులిద్దరు, ఓర్పా అండ్ రూతు. ఆమె పడుతున్న కష్టాలన్నిట్లో కూడా ఆమె బాధపడుతుంది, ప్రశ్నించుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దేవుణ్ణి విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వెనక్కి అంటే ఎంతో చక్కగా సమృద్ధిగా వచ్చి ఏమీ లేకుండా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళటం ఏ స్త్రీకైనా అది అసలు వెళ్ళగలుగుతారా? కానీ ఈమె నా దేశానికి తిరిగి వెళ్తాను, నా దేవుని దగ్గరికి తిరిగి వెళ్తాను అనే ఆ ప్రాసెసింగ్ ద గ్రీఫ్ అనేది చూస్తా ఉంది రూత్. చూసి మా మోయాబీలు ఇలాగెవరూ ప్రాసెస్ చేయలేదు, మా అత్త ఇలా ప్రాసెస్ చేసింది. అసలు ఆ అత్తతనం అనేది నయోమి దగ్గర నేర్చుకోవాలండి. మనం ప్రతిసారి కూడా కోడల్ని పిలిచేటప్పుడు కోడళ్ళు అని పిలవాలి, కోడలు పిల్ల అని పిలుస్తారు అన్నమాట కదా పల్లెటూరుల్లో. మనం పిలవంలే అలాగా కదా. కానీ ఆమె కూతురు అని పిలుస్తుంది, మై డాటర్ అని పిలుస్తుంది. అత్త అమ్మవైన వయనం నయోమి దగ్గరే కనబడుతుంది. నయోమి జీవితం ఒక సైలెంట్ ప్రీచింగ్ టు ది రూత్ అండ్ ఆల్సో వార్పా. మన జీవితాలు నేనేం చెప్పబోతున్నాను అంటే, ఒకవేళ దేవుడు స్థానం మార్చినప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు స్థానం మార్చినప్పుడు, అది ఒకవేళ తన జాతి నుంచి వేరే జాతికి వెళ్ళొచ్చు. అక్కడ దేవుడి యొక్క కార్యం చూస్తాము. కోరుండి ఏంటది ఏమొచ్చిందండి అక్కడ? కరువు. థ్యాంక్ యూ. కరువుని ఇంట్లోకి వచ్చేసింది కరువు. అలాంటి పరిస్థితుల్లో నయోమి విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా కోడళ్ళని